కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం అందిస్తున్న ఆర్థిక సాయం కారణంగా ఏపీలో గండకోట ప్రాజెక్టును మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా మైదుకూరులో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు పలు అంశాలపై తన మనసులోని మాటలను వెల్లడించారు. నన్ను ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ మాట్లాడితే ఇదేంటన్నారు, సెల్ ఫోన్ తిండి పెడుతున్నా అన్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే భార్య లేకపోతే భర్త ఉంటాడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది. సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. దానికి కూడా ఒక మీనింగ్ ఉంది. సెల్ ఫోన్ అనేది అవసరం, అది ఒక అత్యవసరమైన వస్తువుగా తయారైంది మన జీవితంలో. ఎక్కడికి పోయే పని లేదు, సెల్ ఫోన్ ఉంటే ఒక ధీమా. మీకు ఎక్కడన్నా బిల్లు పే చేయాలంటే ఇమ్మీడియట్గా సెల్ ఫోన్లో ఉంటుంది డబ్బులు. ఎవరికి కావాలంటే వాళ్ళకి పే చేస్తాం. ఎవరైనా జోబీలో పెట్టుకుంటే జోబీ కట్ చేస్తారు, కానీ సెల్ ఫోన్లో పెట్టుకుంటే, పేటిఎంలో పెట్టుకుంటే కట్ చేసే పరిస్థితి ఉండదు. గురించి మాట్లాడా. ఇప్పుడు నేను మాట్లాడేది వన్ ఫ్యామిలీ వన్ ఆంట్రప్రెన్యూర్. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీ ఫోన్లో మీరు ఏది కావాలన్నా, ఏ సజెషన్ కావాలన్నా తీసుకునే పరిస్థితి వచ్చేసింది. ఈ నెల చివరిలోనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా. మీ సెల్ ఫోన్లో మీకు ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెట్టినా, మీరు మెసేజ్ పెట్టడం తెలియకపోతే మామూలుగా మీరు మాట్లాడినా మీకు ఆ పని చేసి పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అది. దీన్ని నేను అప్పుడు అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేశాను. దీనివల్ల చాలామంది పర్యాటకులు వస్తారు, టూరిజం అభివృద్ధి అవుతుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇలాంటి చాలా జరిగే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇంకో పక్కన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడే మనం మీరు చూస్తే గండకోటకి కేంద్రం 80 కోట్ల రూపాయలు ఇచ్చారు. అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి హోటల్స్ కూడా కట్టించి ఎవరైనా సరే టూరిస్టులు వస్తే దీన్ని ఒక హబ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వెంటిలేటర్ పైనుండే రాష్ట్రానికి ఆక్సిజన్ కేంద్రం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు కష్టాలన్నీ తీరిపోయే పరిస్థితికి వస్తున్నాం, కానీ పూర్తిగా తీరిపోలేదు. అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే అమరావతి ప్రాజెక్ట్ని మళ్ళీ ఒకసారి అమరావతిని మనం గట్టెక్కిచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన పోలవరానికి ప్రాణం పోసే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు. ఇంకో పక్కన నిన్ననే మీరు చూస్తే విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని పోరాటం చేస్తే అది కూడా కన్నుమరుగయ్యే పరిస్థితి వస్తే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చి కేంద్రం ఆదుకున్నారంటే అది ఒక చరిత్ర. ఆ చరిత్ర ఎన్డీఏ వల్లనే సాధ్యం, కానీ వేరే వల్ల కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా.